ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హిందూ సంప్రదాయంలో దీపానికి అనితర సాధ్యమైన అమోఘమైన చాలా విశిష్టత కనిపిస్తుంది. మన యొక్క పూజల్లో దీపారాధన లేకుండా ఏ పని కూడా అంటే ఏ పూజ కూడా ప్రారంభం కాదు. అంతెందుకు చివరికి పితృకార్యాల్లో కూడా మనం దీపాన్ని వెలిగించకుండా ఆ తంతుని పూర్తి చేయం. అంటే మనిషి బతికున్న రోజు నుంచి మరణించే రోజు వరకు కూడా దీపం లేకుండా ఎటువంటి కార్యక్రమం కూడా హిందూ సంప్రదాయంలో పూర్తి కాదు. దీపానికి ఉన్న విశిష్టత అలాంటిది. దీపము అంటే మనకి తెలుసు అది వెలుగు చూపుతుంది అని. మరి ఆ వెలుగు మనకి శాశ్వతంగా ఉండటం అనేది, అలాగే కొన్ని దీపారాధనల వల్ల మనకి హిందూ సంప్రదాయం హిందూ ధర్మంలో కొన్ని పరిహారాలు సూచించారు. ఈ రకంగా అంటే ఎవరైతే తులసి కోట దగ్గర ప్రతినిత్యం కూడా దీపం పెడతారో నేతితో వాళ్ళ ఇంట లక్ష్మి స్థిర నివాసం ఏర్పరచుకుంటుంది అని చెప్పి. అలాగే కొన్నిసార్లు ఈ దీపారాధనలో మనం వేసే ఒత్తులు అంటే కొన్నిసార్లు ఎర్ర ఒత్తులు వేసి, కొన్నిసార్లు నల్ల ఒత్తులు వేసి, ఇలా కొన్ని శాంతుల కోసం కూడా ఈ దీపాలు మనం పెడుతూ ఉండటం అనేది ఉంది. అయితే ఇప్పుడు చెప్పబోయే దీపం అనేది చాలామంది ఇటీవల కాలంలో వింటూనే ఉండి ఉంటారు. ఉప్పు దీపమని, ఔశ్వర్య దీపమని, లక్ష్మీ దీపమని. అసలు ఈ దీపం ఎలా పెట్టుకోవాలి, ఎందుకు పెట్టుకోవాలి, దీనివల్ల మనకి కలిగే మేలేంటి అనేది కనుక చూసుకున్నట్టయితే ఇవాళ ప్రతి ఒక్కరికి కూడా అప్పు లేనిదే పూట గడవని పరిస్థితి. అంటే ఎంత సంపాదించినా కూడా ఇంకో రకంగా మళ్ళీ అది ఖర్చు అయిపోవటం, ప్రతి ఒక్కరికి కూడా ఎంతో కొంత అప్పుకి వెళ్లకుండా ఉండలేని పరిస్థితి. ఆ రకంగా అప్పు అనేది మన జీవితంలో ఒక భాగం అయిపోయింది అని చెప్తే ఆశ్చర్యమేమి లేదు. కానీ అప్పులు చేయటం అంత సులభంగా, అప్పులు తీర్చడం అంత సులభం కాదనిపిస్తూ ఉంటుంది కదా. కానీ ఇప్పుడు ఏదైతే మనం చెప్పుకునే ఈ దీపం ఉందో ఆ దీపాన్ని మనం మధ్యలో చేస్తూ ఉండటం వల్ల ఎవరైతే రుణబాధలు ఎక్కువగా ఉంటాయో లేదా రుణానికి వెళ్ళవలసిన పరిస్థితులు చీటికి మాటికి వస్తూ ఉంటాయో అలాంటి వాళ్ళకందరికీ కూడా ఆయా బాధలు తొలగి చక్కటి ధన శ్రేయస్సు లభించడం అనేది జరుగుతుంది. అయితే దీన్ని ఎప్పుడైనా సరే మనం పెట్టేప్పుడు శుక్రవారం అది ఉదయం ఖాళీ ఉన్న వాళ్ళు ఉదయం పెట్టుకోవచ్చు, సాయంకాలం ఖాళీ ఉన్న వాళ్ళు సాయంకాలం పెట్టుకోవచ్చు. అయితే ఎలా పెట్టాలి అంటే కనుక ముందు మనం నేల మీద ఒక నేలను శుభ్రం పరిచి అంటే నేల చక్కగా ఎటువంటి గతుకులు లేకుండా చక్కగా ఉంటే నేల మీద చేయొచ్చు. లేదు అంటే కనుక చక్కటి ఒక పీట మీద మనం అష్ట కోణాలున్న నక్షత్రాన్ని గీయటం, లేదో మీకు తెలిసినట్టుగా ఈ నక్షత్రం అనేది ఇలా వచ్చి అంటే 2 ట్రయాంగిల్స్లో కలిపితే ఒక నక్షత్రం అవుతుంది కదా. ఆ రకంగా అయినా సరే వేసి ముగ్గు దీని మీద మనం మట్టి ప్రమిదలో ఈ దీపాన్ని పెట్టాలి. అయితే ఈ దీపాన్ని పెట్టే ముందు ఏదైతే ఇప్పుడు మనం ఈ నక్షత్రం బొమ్మ వేసాం కదా దాని మీద కొద్దిగా ఉప్పు వేసి ఆ ఉప్పు మీద ఈ దీపాన్ని మనం పెట్టాల్సి ఉంటుంది. తర్వాత ఏదైతే లక్ష్మీదేవి మంత్రం ఉంటుందో అది తేలికైన మంత్రంగా కావాలి అనుకుంటే కనుక ఓం హ్రీం శ్రీం శ్రీం శ్రీం, ఓం హ్రీం శ్రీం 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 అలా 3 సార్లు అనుకుని మహాలక్ష్మియే నమః అనుకుని అది 27 సార్లు కానీ 54 సార్లు కానీ 108 సార్లు కానీ చేయాల్సి ఉంటుంది. ఆ రకంగా చదివిన తర్వాత మనం లక్ష్మీదేవికి అంటే దీపం వెలిగించాక ఈ రకంగా మంత్రపఠనం చేయటం అనేది ఉంటుంది. ఈ మంత్రపఠనం అయ్యాక మళ్ళీ లక్ష్మీదేవికి మనం కొద్దిగా అన్నపరవాన్నం లేదా కలకండ కానీ అంటే ఏదైనా సరే తెల్ల తీపి పదార్థాలు కోవా బిళ్ళలు కానీ అలాంటివి లక్ష్మీదేవికి నివేదన చేయాలి. ఈ రకంగా మనం 9 శుక్రవారాలు ఈ రకంగా ఈ ఉప్పుతో దీపం పెట్టినట్టయితే కనుక అది మనకి అనేక రకాలైన ఔశ్వర్యాలని తీసుకురావటం అనేది అయితే ఉంటుంది. అయితే కొంతమందికి మరి ఈ దీపం పెట్టే రోజు మేము తలస్నానం చేయాలా, ఉపవాసం ఉండాలా, తర్వాత మరి ఏదైనా సరే నాన్ వెజ్ తినే వాళ్ళైతే కనుక నాన్ వెజ్ తినకుండా ఉండాలా, ఇలాంటి సందేహాలు కలగటం కూడా సహజం. అయితే ఈరోజు తలస్నానం చేయకపోయినా
ఇబ్బంది ఏం లేదు. మామూలుగా సరైన పద్ధతిలో స్నానం చేసేసి, శుచిగా స్నానం చేసి, తర్వాత మరి అప్పటిదాకా మనం ఏదైనా సరే కేవలం ఉతికిన బట్టలు మాత్రమే వేసుకుని